ఓం శాంతి. బ్రహ్మబాబా జీవిత చరిత్ర కంటిన్యూ చేస్తున్నాం. మొన్నటి వరకు బోర్డింగ్ స్కూల్ యొక్క టైం టేబుల్ స్కెడ్యూల్స్ అని చూసాం. దాని కంటిన్యూएशन शिक्षा अधिकारियों द्वारा ओम निवास का निरीक्षण। थोड़े समय के काफी लोग यह मालूम हो गया कि ओम मंडली के प्रबंध के बच्चों के लिए बोर्डिंग खुला है। कई शिक्षा संस्थाओं को संचालक अथवा प्रधान अध्यापक अथवा शिक्षा क्षेत्र का कार्य करने वाले नाम व्यक्ति उसमें A.C. शिरोवनी, R.G. सदाशिवनी और S. होता चंद्र और B.K. मरिचंदन यह कई बार अचानक ही इस बोर्डिंग को देखने आ जाते हैं। మరి ఈ విధంగా బోర్డింగ్ స్కూల్ అనేది చాలా యాక్టివ్ గా నడిచింది. ఓం మండలికిలో ఉన్న స్కెడ్యూల్స్ కానీ టైం టేబుల్స్ చూసి ప్రతి ఒక్కరు ఎంతగానో అట్రాక్ట్ కూడా అయ్యారు. అందరికీ తెలిసింది ఓం మండలి ఒక బోర్డింగ్ స్కూల్ కూడా తెరిచింది అని. అక్కడ ఆ శిక్షా క్షేత్రానికి ఎంతో మంది వచ్చేవారు. దాంట్లో ఒక షేర్వాణి, సదాశివని, హేతా చంద్ర, మరిచందన్ ఈ విధంగా తనుక్షణం వాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. వారు సడన్ గా ఒకసారి బోర్డింగ్ స్కూల్ చూశారు. వారికి ఆలోచన వచ్చేసింది. अनायास जाकर वहां सफाई सुधारी को बच्चों को मिल रहे भोजन आदि की तथा व शिक्षा पद्धति तथा वहां लौकिक विद्या के साथ आध्यात्मिक एवं नैतिक शिक्षा की प्रणाली को देख जाइए। సో వాళ్ళు ఏం చేశారు, అప్పుడప్పుడు చెకింగ్స్ కూడా చేసేవారు. ఇక్కడ వారు తెలుసుకున్నారు రొటీన్ నార్మల్ స్టడీస్ తో పాటు ఈ ఆధ్యాత్మిక చదువు కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అక్కడ ఎంత నీట్ గా ఉంది, శిక్షణ ఎలా ఇస్తున్నారు, అక్కడ బిహేవియర్ ప్రతి ఒక్కరిది ఎలా ఉంది అనేది చూశారు. उन्हें वह ओम निवास के प्रबंध करता अथवा शिक्षाओं की खुली चिट्ठी दे देते और बच्चों को पढ़ाई लिखाई आदि देने डग में लग गए। మరి అక్కడ ఓం నివాస్ ప్రబంధాలు ఎవరైతే అక్కడున్న ఏర్పాట్లు రెస్పాన్సిబిలిటీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళే ఈ చదవడము నేర్పించడం కూడా చేస్తారు. वो लोग वह राज ऋषि कुल जैसे वातावरण, वहां की स्वच्छता, वहां की भोजन व्यवस्था आदि आदि को देखकर बहुत प्रसन्न हो गया. సో ఈ విధంగా వారు అక్కడి వాతావరణం కానీ అక్కడి శిక్షణ కానీ భోజన అవస్థ కానీ ప్రతి ఒక్క అలవాటును చూసి ఎంతో ప్రసన్నంగా అయిపోయారు. ఈ విధంగా బోర్డింగ్ స్కూల్ కి చెకింగ్ కోసం కూడా వచ్చేవారు. వారి ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంటుందనేది మనం రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఓకే, ఓం శాంతి.